హలో లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మా వదినాలు ఇంటికి వచ్చారు కదా, సో నేను మా వదిన కలిసి కలర్ రైస్ చికెన్ కర్రీ చేసాము. సో ఆ రెసిపీస్ రెండు చాలా ఎమ్మీగా డెలిషియస్గా వచ్చాయి. సో వాటి రెసిపీని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కానీ మీరు క్లిక్ చేస్తే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. కలర్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక పాత్రను తీసుకొని అందులో కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, ఇంకా కొద్దిగా పుదీనా అనమాట, కొత్తిమీర కాదు పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగాక అందులో ఆనియన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని బాగా వేపుకోవాలి. తెలుసు కదా మీకు, మామూలుగా బిర్యానీకి వాటికి మనం ఆనియన్స్ ఎలా వేపుతామో. యాక్చువల్గా మేము కలర్ రైస్ చేద్దామని చేసాము, కాకపోతే క్యారెట్ ఉందని క్యారెట్ ఎక్స్ట్రా వేసాము. క్యారెట్ లేకుండా చేసుకోవచ్చు, లేదా మీకు వెజ్ బిర్యానీలా కావాలనుకుంటే క్యారెట్, బీన్స్, ఇవి కూడా కొంచెం పొటాటో కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. సో అది వేగిన తర్వాత కొంచెం ఉప్పు చల్లుకోవాలి. అందులో ఉప్పు చల్లుకొని ఇంకోసేపు బాగా మగ్గనివ్వాలి వాటిని. ఇవంతా బాగా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత మనం అందులో ఈ జీడిపప్పు వేసుకోవాలి. పచ్చి జీడిపప్పే వేసుకొని ఈ ఆయిల్లో వేసుకుంటే ఇక్కడే వేగిపోతాయి అవి. అవి వేసుకుని వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. యాక్చువల్గా ఈ రెసిపీ మా వదిన చేస్తున్నారు ఇదంతా. సో వాటిని బాగా వేపాలి. అట్లా వేసిన తర్వాత పిల్లల కోసం చేసామండి కలర్ రైస్, పిల్లలకి చాలా ఇష్టపడతారనేసి సో ఇది చేయాల్సి వచ్చింది. దీనిలోకి కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ కోసం దాంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కరివేపాకు వేసి అది పక్కన ఉడికిచ్చాం. బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కడిగేసి బాగా. సో ఇప్పుడు వేసిన జీడిపప్పు అవంతా బాగా మగ్గాక అందులో టమోటా ముక్కలు వేసుకోవాలి. ఆ టమోటా ముక్కలు వేసుకున్నాక బాగా మళ్ళీ వాటిని మగ్గించాలి. టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత శాతం వేసుకుంటారంటే ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న బియ్యానికి సరిపడా తగ్గట్టు వేసుకోవాలి. సో మేమైతే 3 గ్లాసెస్ పెద్ద గ్లాసులు బియ్యం తీసుకున్నాము. సో అందుకనే మేము ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. ఈ పక్కన చికెన్ కూడా ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం కొలత ప్రకారం నీళ్లు యాడ్ చేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు. మీరు కానీ ఎక్కువసేపు బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే 1.5 గ్లాసు నీళ్లు సరిపోతాయి బాస్మతి రైస్కి. సో మేమైతే కాసేపే నానబెట్టాం, ఎక్కువసేపు నానబెట్టలేదు, అందుకనే మేము 2 గ్లాసుల చొప్పున వేసాము. వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కాస్త కారం చల్లుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం చల్లుకునేసి అది బాగా మరగనివ్వాలి. ఈలోపు కలర్ రైస్ కదా, కలర్ఫుల్ కనిపించడానికి ఫుడ్ కలర్స్ మేము 2 రెడీ చేసి పెట్టుకున్నాం. సో అందులో ఉప్పు కూడా వేసుకోవాలి. వాటర్లో ఉప్పు చాలకపోతే చూసుకొని వేసుకోవాలి. 2 మరుగులు వచ్చిన తర్వాత దానికి మనము బియ్యాన్ని యాడ్ చేయాలన్నమాట. మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకోవడమే నీళ్ళు వంపేసి. ఫుడ్ కలర్ వాడకపోయినా పర్వాలేదు, కాకపోతే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే బాగా తింటారని మేము 2 కలర్స్ వాడుతున్నాం ఇందులో. ఒకటి ఏంటంటే ఆరెంజ్ కలరు, ఇంకొకటి ఏంటంటే ఎల్లో కలరు. సో ఈ బియ్యం ఎసురులో పోసిన తర్వాత బాగా గరిటతో కలబెట్టి ఒకసేపు మూత పెట్టేసి పక్కన ఉంచాలన్నమాట. మూత పెట్టి అలా పక్కన ఉంచిన కాసేపటికి నీరంతా దిగిపోతుంది కదా. ఆ దిగిపోయిన తర్వాత కాస్త చెమ్మగా ఉన్నప్పుడు ఈ కలుపుకున్నాం కదా ఫుడ్ కలరు, అది వేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి వాటిని. అది కలుపుకున్నాక దాని పైనే పోసేసి మళ్ళీ మూత పెట్టేసి రేపు సిమ్లో దాన్ని ఉడికించాలి. అప్పుడు ఆ అన్నం కదా విచ్చుకుంటుంది. అంటే ఇప్పుడు కాస్త బియ్యంగా ఉంది, అది బాగా విచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్నగా గరిటెతో పైకి అలా తీస్తూ కలపాలన్నమాట. అంటే కలర్ అంతా కలవాలి కదా మీకు రైస్కి. సో ఆ అన్నం మెతుకులు విరిగిపోకుండా నెమ్మదిగా గరిటెతో పైకి కిందికి కలుపుకో, కలర్ఫుల్గా ఉంటుంది రైస్. అంతేనండి, కలర్ఫుల్గా కలర్డ్ రైస్ రెడీ. ఈ రైస్ చేస్తున్నప్పుడు వాష్ ఏరియాలో పిల్లి సౌండ్ వినపడింది. ఏంటని చూస్తే షూరాక్ కొన్నాను కదా నేను, ఆ షూరాక్ ఆ వాష్ ఏరియాలో పెట్టాను. అక్కడ పిల్లి తెచ్చి 3 పిల్లల్ని పెట్టేసింది లోపల.
చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో వాటిని తీసుకొచ్చి బయట వెనక ప్లేస్ ఉంది ఇంట్లో, సో ఆ వెనక ప్లేస్లో వదిలేద్దాం అనుకున్నాం, లేకపోతే పిల్లి ఆ వాష్ ఏరియా అంతా గలీజ్ చేసేస్తుందని. సో 3 పిల్లులు అసలు ఎలా దూరాయో నాకే తెలియదండి, చాలా క్యూట్గా ఉన్నాయి. మా వారు మా వదిన తీసుకొచ్చి బయట వేసేసారు వాటిని. సేపటికి దాని తల్లి వచ్చి పిల్లలన్నింటినీ తీసుకెళ్ళిపోయిందండి. చికెన్ కర్రీ తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం. దీనికోసం మనం ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. నాకు గ్రేవీ రావడం కోసం నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను అనమాట. ఇట్లా ఆనియన్ ముక్కలు ఇంకా టమోటా ముక్కలు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పడతాను గ్రేవీ కోసం. చూడండి, సో ఆనియన్ ముక్కలు బాగా వేగాక దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలన్నమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కాబట్టి వీటికి మనం టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టమోటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలంటే అందులో కారం, ధనియాల పొడి ఇవి 2 వేసి బాగా వేపుకోవాలి. ఇవంతా వేగి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలన్నమాట. చూడండి, బాగా వేగిపోయాయి కదా, దగ్గరకు వచ్చేసింది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వేడి బాగా తగ్గిపోయే వరకు ఉంచి దీన్నంతా ఏం చేయాలంటే నేను మిక్సీ పడతాను అనమాట. అప్పుడు మనకి ఇదే గ్రేవీ అవుతుంది. చూడండి, మిక్సీలో వేసాను. ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ మిక్సీలో వేసాను, అందుకే అలా కనబడుతుంది. సో అదంతా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఆ గ్రేవీ చేసాం కదా ఆ పేస్ట్ ఆయిల్లో వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఎక్కువసేపు అవసరంలా, ఆల్రెడీ వేగిన ఆనియన్స్ టమోటాలే కాబట్టి. ఇందులో కూడా ఏదైనా కారం తక్కువ అనిపిస్తే మీకు కారం ధనియాల పొడి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అందులో యాడ్ చేసినా సరిపోతుంది. సో ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని వాటర్తో పాటు పోసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని దానిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తాను నేను దీంట్లో. సో కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత దానికి చికెన్ కర్రీ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని గరిటతో బాగా తిప్పేసి దానిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు అలా 20 నిమిషాల పాటు వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత గ్రేవీ ఏంటంటే వాటర్గా ఉన్నదంతా కొంచెం గ్రేవీగా అయ్యి దగ్గరకు వస్తుంది అనమాట. అప్పుడప్పుడు తీసుకొని గరిట మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగంటేయకుండా. ఇవి దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిల్లలంతా రెడీ అయిపోయారు చూడండి, లంచ్కి అంతా రెడీగా ప్లేట్స్ పెట్టి కూర్చున్నారు. మీరంతా కూడా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త అప్డేట్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.